మరి నిన్న మాజీ పాలేరు ఎమ్మెల్యే గారు ఉపేందర్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టారు. అదేమిటంటే గువ్వలగూడెం అనే గ్రామంలో మా పార్టీ ఆఫీస్ని 2010లో మరి అప్పటి మా ఎంపీ గారు నామా నాగేశ్వరరావు గారి చేతుల మీద మరి శంకుస్థాపన చేయడం జరిగింది. దానికి ఆ గ్రామంలో ఉన్నటువంటి మా నాయకులు కార్యకర్తలు కొంత చందాలు వేసుకొని ఇతర పార్టీల నాయకులు కూడా సహకారంతో మరి వంగూరి వీరస్వామి అనేటువంటి ఒక దళితుడి కాడ ఆ భూమిని కుంట అంటే 120 గజాల స్థలాన్ని మా పార్టీ కార్యాలయం నిర్మించడానికి కొనుగోలు చేయడం జరిగింది. ఆ రోజు అక్కడ ఉన్నటువంటి గ్రామశాఖ అధ్యక్షుడు మరి రావాళ్ల జానకరామయ్య గారు వారి సమక్షంలో, అలాగే అక్కడ మా పార్టీ సీనియర్ నాయకులైనటువంటి వేముల వెంకట నరసయ్య గారు, మరి ముప్పాళ్ళ వెంకటేశ్వర గారి పేరు మీద ఆ స్థలాన్ని స్టాంపు మీద కాగితం మీద రిజిస్ట్రేషన్ కాగితం మీద అగ్రిమెంట్ చేయడం జరిగింది. కానీ దాన్ని 2014లో మరి జరిగినటువంటి ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చాక టీఆర్ఎస్ పార్టీ నాయకులు రాష్ట్ర వ్యాప్తంగానే ఇతర పార్టీల నాయకుల్ని కొనుగోలు చేయడంలో భాగంగా మరి ఖమ్మం జిల్లాలో కూడా భారీగా ఇతర పార్టీల నాయకుల్ని కొనుగోలు చేయడం, మరి ఆ క్రమంలోనే ఈ రావెళ్ల జానకరామయ్య కూడా మరి ఆ టీఆర్ఎస్ పార్టీలో చేరడం, ఆ కాగితాలు ఒరిజినల్ కాగితాలు మా పార్టీ నాయకులు సరే ఆయన మా గ్రామశాఖ అధ్యక్షుడు మా పార్టీ నిబంధన ప్రకారం గ్రామశాఖ అధ్యక్ష కార్యదర్శుల కాడ ఉండటం కోసం ఆ కాగితాలను అక్కడ ఆయన దగ్గరే ఉంచడం జరిగింది. కానీ మా పార్టీ నాయకులకు చెప్పకుండా ఆ కాగితాల్ని ఆయన దగ్గరే ఉంచుకొని ఆయన టీఆర్ఎస్ పార్టీలో చేరేటప్పుడు కూడా మా కాడ అక్కడ ఉన్న నాయకత్వం మరి పార్టీ ఆఫీస్ కాగితాలు కావాలి అంటే ఆ కాగితాలు లేవు అని అదే అక్కడున్న ఇక్కడ నేను మాట మరి దాటవేస్తూ మా వాళ్ళని మభ్యపెట్టి ఆ పార్టీ ఆఫీసు కార్యాలయాన్ని స్థలాన్ని కబ్జా చేసేటువంటి దురుద్దేశంతో ఉన్న జానకరామయ్య మరి ఆ ఉద్దేశంతోనే ఆ కాగితాలను ఆయన దగ్గర పెట్టుకోవడం జరిగింది. దానిలో భాగంగా అతను ఒక 2007లో ఒక ఫోర్జరీ డాక్యుమెంట్ని సృష్టించి ఆ డాక్యుమెంట్ని ఆయన పేరు మీద చేసుకొని ఆ డాక్యుమెంటు అమ్మిన వాళ్ళని బెదిరించి భయానం బెదిరించి వాళ్ళని అధికార పార్టీ నాయకులతో ఒత్తిడి చేసి ఈయన పేరు మీద రాయించుకొని ఫోర్జరీ డాక్యుమెంట్ అనేది ఒకటి సృష్టించడం జరిగింది. 2007లో ఆయన ఫోర్జరీ డాక్యుమెంట్ సృష్టిస్తే అసలు ఆ ఆఫీస్ శంకుస్థాపన 2010లో నామా నాగేశ్వరరావు గారి శిలాఫలకం కూడా ఉంది. వారి చేతుల మీద ఆ స్థలాన్ని శంకుస్థాపన చేసి ఆఫీస్ కార్యాలయం కట్టడానికి వారు కూడా నేను సహాయం చేస్తా అని ఆ రోజు ఉన్న ఎంపీ గారు కూడా చెప్పడం జరిగింది. అలాగే వారు కూడా చేశారు. ఈ లోపల అట్నుంచి ఏదో నేషనల్ హైవే రోడ్డు వస్తుందనే కార్యక్రమంలో ఆ రోడ్డు పక్కన కొంత జాప్యం చేయడం వల్ల ఆ ఆఫీస్కి 100 గజాల మరి 100 అడుగుల లోతులో ఆఫీస్ కూడా పోతుందేమనే అశ్రద్ధతోని మేము దాన్ని అట్లా వేచి చూసి మళ్ళీ కార్యాలయం నేషనల్ హైవే ఊరు బయట నుంచి పోవడంతో ఈ లోపులోనే ఆ కార్యాలయాన్ని మరి జానకరామయ్య వివిధ రకాలుగా వారి అధికార దాహంతో మరి పైన అప్పుడున్న ఎమ్మెల్యే గారు ఇక్కడున్న మండల నాయకత్వం వారి నాయకత్వంతో మా కార్యకర్తల మీద అక్రమ కేసులు బనాయించి అక్కడున్న మా గ్రామశాఖ అధ్యక్షుడు కోలేటి మస్తానరావు గారు మిగిలిన వారిద్దరు రావెళ్ల శ్రీనివాసరావు గారు కందుల సైదారావు గారిని అక్రమ కేసులు పెట్టి వారిని వేధించి సుమారు 50 సార్లు పోలీస్ స్టేషన్కి పిలిపించి రోజు అక్కడ కూర్చోబెట్టి మరి పార్టీ ఏంటి మమ్మల్ని ఎందుకు పిలుస్తున్నారంటే మరి పార్టీ కార్యాలయాన్ని ఆయనకు అప్పచెప్పాలంటున్నారు, మాకు పైనుంచి ఒత్తిడి ఉందనే దాంట్లో అధికారులు చెప్పడం. మరి ఈరోజు
ప్రభుత్వం మారినాక మేము గతంలో ఉపేందర్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు మరి వారికి కూడా మా మండల నాయకత్వం మేము అందరం కలిసి ఎమ్మెల్యే గారి క్యాంప్ ఆఫీస్కి వెళ్ళి సార్ మన పార్టీ ఆఫీస్ స్థలం వివాదం ఇట్లుంది, ఆ పార్టీ ఆఫీస్ మేమే కొనుక్కున్నాం, మా నాయకులు సహకారంతో కొనుక్కున్నాం, మా నాయకుల అండదండలతోనే దాన్ని నిర్మించడం జరిగింది అని చెబితే మరి మీ కారణం మీరు తీసుకోవచ్చు కదా, వాళ్ళు ఏమని చెప్తా అని ఎమ్మెల్యే గారు మీరు కూడా చెప్పడం జరిగింది. మరి అలా చెప్పి కూడా మళ్ళీ ఇంకోసారి రెండోసారి మా మండల నాయకత్వం మేము పోతే దాన్ని ఎన్టీఆర్ భవన్గా మార్చుకోండి, గ్రంథాలయంగా మార్చుకోండి, అట్లా చేద్దామని చెప్పడం, ఇదంతా మీరు కూడా లోకల్ నాయకత్వం ఒత్తిడితోని అక్కడ ఉన్న రాజకీయ దురుద్దేశంతో మా పార్టీని ఏదో మీరు లేకుండా చేయాలనేటువంటి దురుద్దేశంతో మీరు ఆ రోజు కూడా మాకు క్లియర్ కట్గా ఏది హామీ ఇవ్వకుండా మమ్మల్ని మీ చుట్టూ తిప్పుకొని మమ్మల్ని మా కార్యకర్తల మనోభావాల్ని దెబ్బతీసే విధంగా మీరు ఆ రోజు మాట్లాడారు. ఆ రోజు నుంచి మేము మా ప్రయత్నాన్ని మా కార్యాలయాన్ని కాపాడుకోవడం కోసం మేము వివిధ రకాలుగా మా ప్రయత్నాలను మేము చేసుకోవడం జరిగింది. ఇదే జానకిరామయ్య మీద అతను ఫోర్జరీ చేసిన డాక్యుమెంట్ మీద మళ్ళీ 2003లో మరి ఆయన మీద మేము కంప్లైంట్ 2023లో మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దానికి నేలకొండపల్లి ఎస్ఐ గారు గువ్వలగూడెం వచ్చి స్థలం కొన్న వాళ్ళని, స్థలం ఇంటి పక్క వాళ్ళని అందరినీ విచారణ చేసుకోవడం జరిగింది. వారి విచారణలో అది తెలుగుదేశం పార్టీ ఆఫీసర్ తేలటం జరిగింది. మరి ఇదే జానకిరామయ్య గారిని అక్కడికి పిలిచి మరి ఏమిటయ్యా నువ్వు పార్టీ ఆఫీస్ కబ్జా చేసినావు అంటే, అది పార్టీ ఆఫీస్ కాదు సార్, నా సొంత స్థలం, అది నా సొంత స్థలం అని బుకాయించి మరి అధికారుల మీద వారి పార్టీ నుంచి ఒత్తిడి తేయడంతో మరి ఆ విధంగా వారి ప్రయత్నం వారు చేశారు. కానీ పోలీసు వారు గ్రామంలోకి వచ్చి ఊరు మొత్తం తిరిగి విచారణ చేసి ఆ స్థలం తెలుగుదేశం పార్టీ ఆఫీస్దే అని తేలినాకనే రావెల జానకిరామయ్య గారి మీద మరి కబ్జా కేసు 420 కేసు పెట్టి ఈ రోజు ఆయన రిమాండ్లో ఉండు. అంత పక్కాగా ఫోర్జరీ కాగితాలు సృష్టించినటువంటి జానకిరామయ్య గారి మీద మరి కేసు పెట్టి వెనకేసుకొని రావటం ఉపేందర్ రెడ్డి గారికి ఇది తగదు. మీరు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు మా ఓట్లతోనే, తెలుగుదేశం పార్టీ ఓట్లతోనే నేను గెలిచాయని మీరు ఎన్నోసార్లు చెప్పారు. 7,500,000 ఓట్లతో నాకు తెలుగుదేశం ఓట్లు చేయబట్టే మేము గెలిచామని చెప్పారు. మరి ఈరోజు మా పార్టీ ఆఫీస్ని మేము సొంతంగా నిర్మించుకున్న పార్టీ ఆఫీస్ని వేరే అతను కబ్జా చేస్తే మీరు అతన్ని వెనకేసుకోవడం రావడం మీ పెద్దరికం అక్కడ దెబ్బతింటా ఉంది. మీ కష్టపడి మీ అమ్మటుండి పనిచేసిన వాళ్ళేమో మా కార్యకర్తల మీద మరి కేసులు పెట్టించారు. ఆ రోజు మిమ్మల్ని ఓడించడానికి ప్రయత్నం చేసిన వారిని ఎమ్మడి పెట్టుకొని మరి వారిని మా మీదకి ఉసుగొలుపుతున్నారు. ఏది ఏమైనా కానీ ఆ పార్టీ ఆఫీసు తెలుగుదేశం పార్టీదే. ఎక్కడ విచారణ చేశానికన్నా మీరు ఎక్కడికి రమ్మన్నా మేము వచ్చి ప్రూఫ్లు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఆ పార్టీ ఆఫీస్కి అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి.